ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ నుండి అనేక నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా భూములను అమ్మకాలు చేసి భారీ మొత్తంలో ముఠా సభ్యులు అవినీతికి పాల్పడ్డారని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్స్ ముఠాను గుర్తించామన్నారు. నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి అమాయకుల ఆస్తులు కాజేస్తున్న 5గురిని అరెస్ట్ చేశామన్నారు. ఈ అరెస్ట్ చేసిన గవర్నర్పేట పోలీసుల్ని డీసీపీ అభినందించారు. మన దగ్గర రావడం జరిగింది. దీనికి వెంటనే సిపి గారు స్పందిస్తూ ప్రత్యేకంగా గవర్నర్పేట ఎస్హెచ్ఓ అదే ఏసీపీ సౌత్ ఇద్దరును దీని మీద 2 టీమ్స్గా విడగొట్టి పెట్టడం జరిగింది. ఓవరాల్ ఈ యొక్క కేసును మనము డీటెయిల్గా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ద మెయిన్ అక్యూజ్డ్ తిరుమణి రాజ చైతన్య అనేవాడు ఇంకా అరౌండ్ 7 పీపుల్ అంటే 7 మెంబర్స్తో కలిసి నకిలీ పత్రాలు క్రియేట్ చేస్తే అంటే లింక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తూ జెన్యున్ ప్రాపర్టీ హోల్డర్స్కి మోసం చేస్తున్నట్లు మనకు తెలిసింది. ఇవన్నీ మొత్తం స్టోరీ స్టార్ట్ అయింది మనకి వైజాగ్ నుంచి మన సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు వచ్చి వెంకట్రావు అనే నాగతోటి వెంకట్రావు అనే వాళ్ళు వచ్చి వారు రిజిస్ట్రేషన్కి పెట్టుకున్నటువంటి ఒక ప్రాపర్టీ మీద ఆల్రెడీ ఒక ఎన్క్యూమరెన్స్లో ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ బ్యాకే ఎవరికో రిజిస్టర్ అయినట్లు ఒక ఎన్క్యూమరెన్స్ ఉందని ఎవరికి చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకు ఇలా జరిగిందని చెప్పి వెంటనే వారు అక్కడ లోకల్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి తర్వాత ఇక్కడ ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.